కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం కావడంతో భక్తులు తెల్లవారుజామున నుండే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివాలయాల్లో కార్తీక దీపాలు కూడా వెలిగించారు. తాండవ నది ఒడ్డున ఉండటం వలన దీపాలు వదులుటకు అనుకూలంగా ఉన్నదని మరియు ఈ ఆలయంలో శివలింగానికి స్వయంగా అభిషేకం చేసుకొనుటకు నవగ్రహాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గౌరీకాశి జ్ఞానేశ్వర్ స్వామిని పూజించడం వలన బొద్దవరం మరియు చుట్టుపక్కల గ్రామాలు సుభిక్షంగా ఉన్నాయని ఇక్కడికి విచ్చేసిన భక్తులు తెలియజేస్తుంటారు. హరహర మహాదేవ శంభు శంకర. మాది బొద్దవరం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం అండి, తుని నియోజకవర్గం. మాది బొద్దవరం. నా పేరు గడ్డం కొండనేడండి. బొద్దవరాన్ని ఎల్పర యూత్ క్లబ్ అనే సంఘం ఉందండి. ఆ సంఘానికి సంబంధించి మేము 500 మంది ఓటర్స్ ఉన్నామండి. అయితే బొద్దవరాన్ని మాకు శివాలయం పరిస్థితి ప్రాంతాల్లో ఇప్పటికి శివాలయం ఓపెనింగ్ అయ్యి 10-12 సంవత్సరాలు గడుస్తుందండి. అయితే కార్తీక మాసం 4 వారాలు 5 వారాలు కూడా వస్తుందండి. ప్రతి వారానికి ఫస్ట్ వారం ఒక ఫ్యామిలీ, రెండో వారం వేరే ఫ్యామిలీ, అలాగా ఒక్కొక్క వారం ఒక్కొక్కరు తీసుకొని ఒకసారి డిస్టర్బెన్స్ వచ్చి వారానికి ఒకరు చెప్పిన మేము అన్నదాన కార్యక్రమం జరుపుకుంటామండి. అలాగే లాస్ట్ వారం అనగా ఈ ప్రాంతాల్లో ప్రతి తుని నియోజకవర్గం నుంచి కూడా ఈ ఎలమ సంఘం నుంచి బొద్దవరం గ్రామంలో మేము అన్నదాన కార్యక్రమం జరుపుకుంటామండి. అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక 1200 కేజీలు రైసు, 1300-1200 కేజీల రైసు మాకు ఇక్కడ జరుగుతుందండి. అయితే కనీసం